మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శివరామకృష్ణ, జనరల్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో రెయినీ సీజన్ అనగానే టక్కున జనరల్గా గుర్తుకొచ్చే డిసీజెస్ ఏంటి అని అంటే డెంగ్యూ. అసలు డెంగ్యూ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్? అసలు డెంగీ రావడానికి ముఖ్య కారణం దోమకాటమ్మ. సో దోమల వల్లనే వస్తుంది. దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుంది, మనిషికి వస్తుంది. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాప్తి చెందదు. సో దోమ, ఒక డెంగీ దోమ అంటే డెంగీ దోమ సపరేట్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు డెంగీ దోమ స్పెసిఫిక్ వెరైటీ అన్ని దోమల్లాగా ఇది కాదా సార్? లేదు. డెంగీ దోమ స్పెసిఫిక్ వెరైటీ ఉంటుంది. ఏడిస్ ఈజిప్టి అనే ఒక దోమ వెరైటీ. సో దాని కాళ్ళు వల్ల చూస్తే చారలుగా ఉంటుంది. నలుపు తెలుపు చారలతో డిఫరెంట్గా లుక్ ఉంటుంది. మనం కావాలంటే గూగుల్ కొట్టి చూడొచ్చు. సో డెంగీ దోమను చూసి కూడా గుర్తించవచ్చు మనం. ఓకే సార్. సో అలాంటి దోమలు డెంగీ దోమలు సపరేట్గా ఉంటాయి. ఆ డెంగీ దోమ కుట్టడం వల్లనే వచ్చే వ్యాధి డెంగీ వ్యాధి. సో దోమకాటు వల్లనే వస్తుంది, ఇంకా వేరే ఇతరత్ర పద్ధతుల వల్ల రాదు. మరి ఎందుకు సార్ ఈ రెయినీ సీజన్ లోనే అసలు అలాంటి దోమలు ఎందుకు పుట్టుకొస్తాయి అసలు? సహజంగానే దోమలు వాటర్ ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ పుడతాయి. సో డెంగ్యూ ఓన్లీ రెయినీ సీజన్లో వస్తుందా, వేరే సీజన్స్లో రాదా అంటే అలా కాదు. ఈవెన్ వింటర్లో వస్తుంది, సమ్మర్లో కూడా వస్తుంటాయి. మనం అడప చూస్తుంటాం, డెంగీ జబ్బు వచ్చిందంట, డెంగ్యూ జ్వరం వచ్చిందంట అని వింటుంటాం. కానీ రెయినీ సీజన్లో ఎక్కువ వస్తుంది ఎందుకంటే మన చుట్టుపక్కల గుంటలు కానీ అక్కడ ఫామ్ అవుతాయి, నీరు నిల్వగా ఉంటుంది. సో అవి బ్రీడింగ్ ప్లేసెస్ అన్నట్టు దోమలకి. సో అక్కడ వాటి మీద ఎగ్స్ పెడతాయి దోమలు. సో అక్కడి నుంచి పిల్లలు పుడతాయి. సో దోమల పాపులేషన్ చాలా ఎక్కువ పెరిగేది రెయినీ సీజన్లో. సో ఎక్కువ కేసెస్ నమోదయ్యేది కూడా రెయినీ సీజన్లోనే. సో అందుకే దోమలు ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. కాబట్టి అన్ని రకాల దోమలతో పాటు ఏడిస్ ఈజిప్టి అనే దోమలు కూడా ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. సో కాబట్టి మనకి ఎక్కువగా కేసెస్ డెంగీ కేసు అన్ని కూడా రెయినీ సీజన్లోనే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇదే కారణం చేత. ఓకే సార్. మరి ఇప్పుడు ఈ డెంగ్యూ దోమ ఏదైతే ఉందో అంటే దాని కాటుకు గురైన తర్వాత అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే నాకు పలానా ఇప్పుడు హెల్త్ బాగాలేదు, దాన్ని మనం ఏమనుకుంటాం, అరే నాకు ఏదో జ్వరం వచ్చేసింది, నేను అందరిలాగే ఎప్పటిలాగే డోలో తీసేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటాడు సార్. మరి అసలు డెంగ్యూవా కాదా అనే నిర్ధారణ ఎలా చేసుకోవచ్చు సార్? ఇప్పుడు డెంగీ జ్వరానికి ఇతర జ్వరాలకి కొంచెం వేరియేషన్ ఉంటుంది సిమ్టమ్స్లో. లైక్ చాలా ఎక్కువ హైగ్రేడ్ ఫీవర్గా ఉంటుంది. అంటే ఎక్కువ మోతాదులో సివియర్ టెంపరేచర్ కావడము, 103, 104, 105 ఆ రేంజ్ వరకు కూడా వెళ్తుంది ఫీవర్. హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది, ఒక రోజులో తగ్గదు యూజువల్గా. అలా క్రమక్రమంగా వస్తుంది. ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి, సహజంగా ఏం చేస్తాం, ఒక డోలో టాబ్లెట్ కానీ పారాసిటమాల్ టాబ్లెట్ కానీ వేసుకుంటాం. తగ్గిపోయింది అనుకోండి, మనం ఎవరిని సంప్రదించాం కూడా, వచ్చింది తగ్గిపోయింది అనుకుంటాం. అది చేసే పద్ధతి కరెక్టే, అందరు చేసే పద్ధతి కరెక్టే, ఫాలో కావచ్చు. కానీ ఒకవేళ ఫీవర్ 24 hours 1 day కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఏంటి కారణం అని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు సహజంగా మనకు అంతగా నాలెడ్జ్ ఉండదు, ఒక లేమన్కి ఏముంటుంది అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ కానీ ఎవరైనా ఫ్యామిలీ డాక్టర్ కానీ ఎవరైనా ఉంటే సంప్రదించి నాకు ఏ కారణం అయి ఉంటుంది, ఇది ఈ లక్షణాలు ఏమైనా డెంగీ ఉందా, లేకపోతే ఇప్పుడు ఈ కాలంలో వచ్చే వ్యాధులు ఏమైనా వ్యాప్తి చెందుతున్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా, ఇది వైరలా, బ్యాక్టీరియలా, ఫంగసా ఏంటి అనేది ఒక డాక్టర్ని సంప్రదిస్తే మన లక్షణాలను బట్టి చెప్పగలుగుతారు. అయితే డెంగీకి కావాల్సిన లక్షణాలు యూజువల్గా ఏంటంటే హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది, బాడీ పెయిన్స్, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, తలనొప్పి సివియర్గా ఉంటుంది. కొంతమందికి వెన్నుపూస నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది, బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటారు, అంటే కన్ను వెనుక భాగంలో కన్నుగుడ్డు వెనుక భాగంలో నొప్పి బాగా ఉంటుంది. సో అంటే అన్ని లక్షణాలు అందరికీ ఉండాల్సిన అవసరం లేదు, ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ కామన్గా ఉండేది ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ ఒకటి, బాడీ పెయిన్స్, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతాయి. సివియరిటీ పెరిగినా కొద్దీ కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, ఆకలి వేయదు, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి, అలసట ఉంటుంది, చెమటలు పెడతాయి, చలి రావచ్చు, చిల్స్ రావచ్చు. సో ఇవన్నీ లక్షణాలు కామన్గా ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు 1 day కంటే ఎక్కువగా ఉండి సివియరిటీ పెరుగుతుంది అన్నట్టు అనిపిస్తే మాత్రం వెంటనే దగ్గరలోనే జనరల్ ఫిజిషియన్ కానీ లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ సంప్రదించాలి.